2024వ సంవత్సరంలో శ్రీరామనవమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 22వ తేదీన అత్యంత అట్టహాసంగా జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ బాలరాముని దర్శించుకుని ఆనందోత్సాహాలతో తిరిగి వెళ్లారు. అయితే 2024లో శ్రీరామనవమి తరువాత కొన్ని విపత్తులు జరుగుతాయని బ్రహ్మం గారు ఏనాడో తెలియజేశారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించి బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు. బ్రహ్మం గారు ఆంధ్రుల యందు జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి. గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది. చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా కాలజ్ఞానంలో పొందుపరచబడ్డాయి. ఈ 4 యుగాల్లో కలియుగం అనేది అన్నిటికంటే చిన్నది మరియు అన్నిటికంటే భయంకరమైనదని, కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో, ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో, అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుందని, భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో, వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో, వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుందనే విషయాల గురించి కూడా ఈ కాలజ్ఞానంలో వివరించడం జరిగింది. ఇక ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండే పరిస్థితుల్లో కనిపించడం లేదు. ప్రస్తుత కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుల్లో నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది. అలాగే బంగారం ధర సామాన్య మానవుడు కొనలేని పరిస్థితికి వస్తుంది. బంగారం కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, అతిథులు కలియుగం అంతం కాబోతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చూసినట్లయితే కనుక రోజుకు దేశాల మధ్య వర్గ వైశ్యాలు పూర్తిగా మారి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయి. అలాగే ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరచిమ్ముతుంది. ఆ తరువాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి. ఊరి పొలిమేరల్లో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చనిపోతాయి. ఇది చూసిన వారు రక్తం కక్కుకుని మరణిస్తారు. ఆకాశంలో ఉన్నట్టుండి పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివల్ల బాగా ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2024 శ్రీరామనవమి తరువాత నుండి ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.